వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 345 వీడియో 3450 ప్రశ్నలు ఈ రోజుతో మీకు డైరెక్ట్గా కంప్లీట్ అవుతున్నాయి. ఎక్కువ కూడా అవుతున్నాయి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను 12-15 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. మీరు చూడండి, ప్రతి వీడియోలో ఈ రోజు కూడా మీకు 12 క్వశ్చన్స్ ఉంటాయి. తప్పకుండా చివరిలో మీకు ఎస్ఎన్ గురించి ఇచ్చాను, ఖచ్చితంగా చివరి వరకు వీడియోని చూడండి. అదేవిధంగా మన వీడియో కింద మీకు ప్రమోట్, హైప్ అని ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. తప్పకుండా వాటిని అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే మరింత ఎక్కువ మందికి మీకు రీచ్ అవుతుంది వీడియో. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా మంచి నాణ్యమైన కంటెంట్ అయితే అందిస్తాను, డైలీ అందిస్తాను. ఇక్కడ చూడండి, 2025 అక్టోబర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ వరుసగా డిస్కస్ చేస్తున్నాం. ఇక ఈరోజు కూడా మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సభ్య దేశంగా భారత్ ఇటీవల ఎన్నోసారి ఎన్నికైంది? అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని ఒకటి ఉందండి మనకు, యుఎన్హెచ్ఆర్సి అంటాము. ఇది మనకు జెనీవాలో ఉంది. 1948లో ఇది ఏర్పడింది. దీనిలో 47 సభ్య దేశాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. రీసెంట్గా ఇండియా ఇందులో ఒక సభ్య దేశంగా ఎన్నికైంది 47లో. అయితే మన ఇండియా ఎన్నోసారి దీనికి ఎన్నిక కావడం? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 7వసారి, 1వసారి, 4వసారి. మనం 7th టైం అండి యుఎన్హెచ్ఆర్సీకి వన్ ఆఫ్ ద మెంబర్గా ఎంపిక కావడం. అదే ఎన్ని రోజులు ఉంటుంది ఇండియా సభ్యత్వం? 2028 వరకు ఉంటుంది. ఎప్పుడు మొదలవుతుంది? 2026 జనవరి 1 నుంచి మాకు అమల్లోకి వస్తుంది ఇది, రైట్? ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను స్టాక్ జీకే. క్వశ్చన్ నెంబర్ 2, 2025 వరల్డ్ ఫుడ్ డే థీమ్ ఏంటిది? మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 16ను వరల్డ్ ఫుడ్ డేగా జరుపుకుంటాం, ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటిదంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్ అండ్ బెటర్ ఫ్యూచర్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. ముఖ్యమైన దినోత్సవాలు థీమ్స్ మీద క్వశ్చన్స్ ఉంటున్నాయి. అదేవిధంగా మీకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా ఉందండి, FAO అంటాం. అది అక్టోబర్ 16లోనే ఏర్పడింది. దీని గురించి ఆల్రెడీ గత వీడియోస్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 3, అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం. మనకు డిజాస్టర్స్ ఉంటాయి కదా, ఈ డిజాస్టర్స్ తగ్గింపు దినోత్సవం అని ఒకటి ఉంది మనకి. అది ఏ తేదీన జరుపుకుంటాం? 3 ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి. అక్టోబర్ 26, అక్టోబర్ 16, అక్టోబర్ 13. అక్టోబర్ 13 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన్ రత్న అవార్డు 2025లో ఎవరికి ప్రకటించారు? ఈ అవార్డు పేరు మీరు విని ఉండరండి, ఎందుకంటే ఇది రీసెంట్గానే మనకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే లేటెస్ట్గా స్టార్ట్ అయినటువంటి అవార్డ్స్లలో ఇదొకటి. ఇప్పుడు మనకి భారతరత్న దేశంలో అత్యున్నత పౌర పురస్కారం కదా, అట్లా మీకు సైంటిఫిక్ రంగంలో ఒక పురస్కారం ఇవ్వాలని చెప్పి ఈ విజ్ఞాన్ రత్న అవార్డ్స్ అయితే ఇస్తున్నారు. దాంట్లో మనకి ఈ సంవత్సరానికి గాను 2025కు గాను జయంత్ నార్లీకర్కి ఇచ్చారండి ఈ అవార్డు. జయంత్ నార్లీకర్ మనకి ఆయన చనిపోయిన తర్వాతనే ఇది అనౌన్స్ చేశారు. జయంత్ నార్లీకర్ మనకు సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అండి. మరణానంతరం ఆయనకు ఈ అవార్డుని కేంద్రం ప్రకటించింది. ఇక జయంత్ నార్లీకరు కాంట్రిబ్యూషన్ ఏంటిది అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని అతను విమర్శించాడు, అంటే దాన్ని అపోజ్ చేశాడు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనకు విశ్వం ఆవిర్భావం గురించి చెప్పేటటువంటి ప్రామాణిక సిద్ధాంతాలలో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఒకటి. కాకపోతే జయంత్ నార్లీకర్ మాత్రం దీన్ని తోసిపుచ్చారు. ఆయన ఏమంటాడంటే విశ్వం ఆద్యంతాలు లేనిది అని నార్లీకర్ ప్రతిపాదిస్తారు. అనంతమైన ఈ విశ్వంలో పదార్థం నిరంతరం ఏర్పడుతుంటుందని ఆయన చెప్పడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 కింద ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారానికి ఎవరిని ఎంపిక చేశారు? ఇది చాలాసార్లు క్వశ్చన్ వస్తుందండి. ఇది ఏ రంగంలో ఇస్తారని కూడా వస్తారు, అది సైన్స్ రంగంలోనే ఇస్తారు. రీసెంట్గా మనకు దివ్యేందు దాస్కి ఇచ్చారండి ఈ పురస్కారము. ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటిదంటే మనకు జీవం తరహా పదార్థాలను కృత్రిమంగా ఎలా తయారు చేయవచ్చనే మౌలిక ప్రశ్నలకు ఆయన పరిశోధనల్లో సమాధానం లభిస్తుంది. జీవం మూలాలను రసాయన శాస్త్రం ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే దానిపై ఆయన రీసెర్చ్ అయితే చేస్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల వాట్సాప్కు పోటీగా అరట్టై అనే మెసేజింగ్ యాప్ను రూపొందించింది ఎవరు? ఇండియాలో ఒక స్వదేశీ యాప్ రూపొందించి ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. దాన్ని అరట్టై యాప్, మెసేజింగ్ యాప్ అంటున్నాము. అది రూపొందించింది శ్రీధర్ వెంబు అండి, తమిళనాడు. ఇతను జోహో కార్పొరేషన్ యొక్క కో-ఫౌండర్. జోహో ఈజ్ ద కంపెనీ దట్ డెవలప్డ్ ద అరట్టై మెసేజింగ్ యాప్.
క్వశ్చన్ నెంబర్ 7 ఒలింపిక్ స్వర్ణ పతక విజేత జావలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు ఇటీవల సైన్యంలో ఏ హోదా కల్పించారు? లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చారండి. రీసెంట్గా ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండ్ ద్వివేది ఈ హోదానైతే ప్రదానం చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8 లద్దాఖ్లోని లే నగరంలో 2025 సెప్టెంబర్ 24న జరిగిన అల్లర్లు కాల్పులు జరిగాయి. అక్కడ దీనిపై దర్యాప్తు జరపడానికి కేంద్రం ఎవరి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది? జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 9 2025 అక్టోబర్ 26న ఏషియన్ దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సు, దీన్ని మనం యాన్యువల్ సమ్మిట్ అంటాము, ఎక్కడ ప్రారంభమైంది? ఏషియన్ చాలా ఇంపార్టెంట్ అండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని మనకు ఒక 10 కంట్రీస్ ఉండేవి. ఇప్పుడు రీసెంట్ ఈ సమ్మిట్లో ఇంకొక కొత్త దేశానికి, అంటే ఇంకో దేశానికి మెంబర్షిప్ ఇస్తున్నారు. ఆ దేశం పేరు తూర్పు తైమూర్, అది కూడా ఇచ్చాను కింద. ఈ 11 దేశాలతోటి మనకి ఈ ఏషియన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉంది, గుర్తుంచుకోండి. ఈ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే కౌలాలంపూర్లో స్టార్ట్ అయిందండి. ఇది 3 days జరుగుతుంది. ఈ నెల 28 వరకు ఈ సదస్సు అనేది ఉంటుంది మలేషియాలోని కౌలాలంపూర్. ఈ సదస్సులో 11వ సభ్య దేశంగా తూర్పు తైమూర్ దేశానికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ దేశాన్ని తైమూర్ లిస్ట్ అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 10 ఏషియన్ విస్తరించండి, చెప్పాను కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ 11 ఏషియన్ కూటమి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1967లో ఈ ఏషియన్ కూటమి అనేది ఏర్పాటు చేయబడిందండి. క్వశ్చన్ నెంబర్ 12 2025 ఏషియన్ యాన్యువల్ సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి? చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కాన్ఫరెన్సెస్, సమ్మిట్స్ జరిగినప్పుడు అక్కడ మెయిన్ థీమ్ దేని మీద ప్రధానంగా ఫోకస్ చేస్తారు అనే దాన్ని కూడా మనం చూడాలి. అక్కడ మనకి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటిది అంటే ఏషియన్స్ 2025 థీమ్ ఈస్ ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది మనకు ఈ 2025 ఏషియన్ సమ్మిట్ యొక్క థీమ్ అండి. సో దీనికి మన భారత ప్రైమ్ మినిస్టర్ వర్చువల్గా అటెండ్ అయ్యి అంటే ప్రారంభ ఉపన్యాసంలో భారత ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నారు, వర్చువల్గా అటెండ్ కావడం జరిగింది. అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇంకా ఈ ఏషియన్ సమ్మిట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఏషియన్లో ఉన్నటువంటి సభ్య దేశాలు, వాటి యొక్క నేమ్స్, హెడ్ క్వార్టర్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా అందిస్తాను. చాలా ముఖ్యమైనటువంటి ఈ కంటెంట్ని మీరు ఎవ్రీ డే వైజ్ నోట్స్ తయారు చేసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు డైరెక్ట్గా చెప్పారండి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామని. సో మీరు కూడా ఎవరైతే ఇంకా ప్రారంభించలేదో మొదటి నుంచి మీకు వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీకు నా ఛానల్లోకి వచ్చి మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ మీకు ఒకే దగ్గర వస్తాయి. 1వ నెంబర్ వీడియో నుంచి 345 ఈ రోజు వీడియో వరకు మీకు వరుసగా ఉంటాయండి. 1 to 345 వరకు. దాంట్లో మీరు ఏ వీడియోనే క్లిక్ చేసి మీరు కంటెంట్ అయితే వినొచ్చు, నోట్ చేసుకోవచ్చు. ఇది మీకు కంటిన్యూగా అంటే ప్రతి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనది ఏది కూడా మిస్ కాకుండా డెఫినెట్గా ప్రతిదీ కూడా కవర్ చేస్తాను, అట్లేం లేదు. అదేవిధంగా స్టాక్ జీకే, జనరల్ నాలెడ్జ్, సబ్జెక్ట్ జీకే, ఇంకా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇప్పటికే ఇచ్చాను మీకు వీడియోస్లో. ఇంకా కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ నేను ఇవ్వబోతున్నాను. మరి డెఫినెట్గా ఫాలో కండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.